ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ బుక్స్ ద్వారా మనం ఏ విధంగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుక్స్ అంటే ఏంటి? సో ఈ బుక్స్ అంటే ఏంటి అంటే ఫర్ సపోజ్ మనము బుక్స్ అనేవి మనము హ్యాండ్‌లో తీసుకొని చదువుతాం కదా! ఈ బుక్స్ అంటే మనము ఫోన్ ద్వారా చదువుతాం అనమాట. అంటే ఫోన్‌లో చూసి చదువుతాం అనమాట. సో ఈ యొక్క ఈ బుక్ అనేది ఇమేజెస్ ఫార్మాట్‌లో లేదా పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే మనకి అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఈ విధంగా ఈ యొక్క ప్రాసెస్‌ని మనం ఉపయోగించుకొని మనం ఒక ఈ బుక్‌ని ఎలా క్రియేట్ చేసి అమ్మి మనం అనేది మనీ అనేది చేసుకోవచ్చో ఈరోజు ఈ యొక్క వీడియో అనమాట. సో వీడియోలో చెప్తాను వీడియోకి. సో గైస్ ఫస్ట్ వచ్చేసి మనం దీంట్లో ఏం చేసుకోవాలంటే మనం ఒక ఈ బుక్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుంటే ముందుగా మనకి ఒక నిష్ పర్టికులర్ టాపిక్ గురించి అయితే మనము రీసెర్చ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని నిషెస్ చెప్పానంటే ఈ యొక్క ఈ బుక్స్‌లో మోస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనీ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ రిలేటెడ్ లేదా ఫోటో ఎడిటింగ్ కోర్స్ రిలేటెడ్, యూట్యూబ్ కోర్స్ రిలేటెడ్ ఈ విధంగా అండ్ కుకింగ్ విధంగా అండ్ కుకింగ్ ఎలా చేయాలి అలాంటి ప్రాసెస్ విధంగా అండ్ రిలీజియస్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, స్పిరిచువల్ ఇలాంటి కొన్ని నిషెస్ ఉంటాయన్నమాట. లేకపోతే ఎవరిదైనా బయోగ్రఫీస్ రాసి కూడా మనం ఒక బుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మనకున్న నాలెడ్జ్ లేదా పబ్లిక్ ఒపీనియన్ బట్టి అయితే మనం ఈ యొక్క ఈ బుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో దాని నెక్స్ట్ వచ్చేసి మనం దాని గురించి కొంచెం అయితే రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది అండ్ దాన్ని మంచిగా ఒక గ్రామర్ బట్టి అయితే మనము రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత మనకి దీంట్లో ఏముంటుందంటే ఇవైతే కొన్ని నిషెస్ అయిపోయిన తర్వాత గ్రామర్ కూడా చెప్పుకున్న తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి డిజైన్ చేయాలన్నమాట. అంటే పర్టిక్యులర్‌గా ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి కొన్ని సినారియోస్ అనుకోండి మీరు. ఆ విధంగా అయితే ఒక మన పేజ్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి కొంచెం డిజైన్ చేసుకోండి. దాని నెక్స్ట్ వచ్చేసి కవర్ పేజెస్ ఉంటాయి దాంట్లో. ఇన్ఫో పేజెస్ ఉంటాయి. జస్ట్ లైక్ లింక్సే కావచ్చు, వేరే వేరే ఎనీథింగ్ ఆర్టికల్స్ అవన్నీ గూడా. సో, అవన్నీ గూడా మనం ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే మనము ఈ యొక్క బుక్‌ననేది క్రియేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ గూడా మనం ఒక సైట్‌లో చేసుకోవచ్చు. ఏ సైట్ అయినా గూగుల్‌లో ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఉంటుంది. మనం అక్కడికెళ్ళేసి చేసుకోవచ్చు. దాని నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్స్టింగ్ ఈ యొక్క వర్డ్స్ రాసే ముందు మనకొక ముందైతే మనం ఒక బుక్‌లో రాసుకున్న తర్వాత మనము ఈ యొక్క కంప్యూటర్‌లో లేదా ఫోన్ ద్వారా గూడా మనమైతే ఈ యొక్క పీడీఎఫ్ ఫార్మాట్‌లో మనం ఈ బుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, మనం ఈ యొక్క క్రియేట్ చేసే మూవ్‌మెంట్‌లో మనము ఫండ్స్ అంటాం గదా! ఫండ్స్ ఇన్ ద సెన్స్ డిస్‌ప్లేలో మనము ఈ యొక్క వర్డ్స్ ఆహ్, సి కరెక్ట్, నీట్ అండ్ సింపుల్ వేలో మనకి అర్థమయ్యేటట్టు ఒక ఫండ్స్‌నైతే యూజ్ చేయాల్సి ఉంటుంది. దాని నెక్స్ట్ వచ్చేసి మనము పీపుల్ అట్రాక్ట్ కానీకి మన ఒక బ్రాండింగ్ లేదా పేరు లేదా మనము బ్రాండింగ్ అంటే చేసుకొని నడవాలన్నమాట దాని మీద. అండ్ లోగో గూడా క్రియేట్ చేసి పెడితే ఇంకా బావుంటుందనేది నా ఒక ఉద్దేశ్యం. దాని నెక్స్ట్ వచ్చేసి ఈ బుక్స్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలానో ట్రై చేయండి. చాలా మటుకైతే సైట్స్ ఉంటాయి. సైట్స్ ద్వారా అయితే మీరు ఎళ్ళేసి చూసుకోవచ్చు అండ్ చేసుకోవచ్చు. ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మనము గూగుల్‌లో చాలా సైట్స్ ఉన్నాయి. మనం అక్కడికెళ్ళేసి చేసుకోవచ్చు. అండ్ తర్వాత గైస్ మనము ఈ యొక్క సైట్‌ని ఓవరాల్‌గా అయితే ఈ యొక్క పీడీఎఫ్ ఈ బుక్‌ని అనేది క్రియేట్ చేసిన తర్వాత మనం దాన్ని జనరేట్ అయితే లింక్ అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది. జనరేట్ చేసిన తర్వాత మనం దాన్ని ఎక్స్‌ప్లోర్ అయితే చేయాల్సి ఉంటుందనమాట. చాలా మటుకైతే మనము దీన్ని ఒక సోషల్ మీడియా వైస్‌గా అయితే మనం దీన్ని ప్రమోట్ చేస్తే ఒకవేళ మనకి దీంట్లో ఆహ్, చాలా బావుంటుంది. సో, ఈ యొక్క సోషల్ మీడియా పోస్టుల ద్వారా జస్ట్ లైక్ నేనిప్పుడు సోషల్ మీడియాలో యాడ్స్ రూపంలో లేదా న్యూస్ పేపర్‌లలో లేదా ఈమెయిల్స్ బ్లాస్ట్‌లలో లేదా కొన్ని అవుట్‌రీచ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా! కొన్ని ఈవెంట్స్ అంటాం. ఆ విధంగా అయితే మనం వెళ్లి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపప్ యువర్ సైట్స్ అనమాట. మీకు ఒకవేళ బ్లాగ్ ఉన్న వెబ్‌సైట్ ఉన్న మీరు అక్కడికెళ్ళేసి ఒక పాపప్ యాడ్ కూడా మీరు అక్కడ ప్లేస్ అయితే చేసుకోవచ్చు. దాని నెక్స్ట్ వచ్చేసి స్లైడ్ బార్, నోటిఫికేషన్ బోర్డ్స్‌లో కూడా మనం పెట్టుకోవచ్చనమాట. ఈ యొక్క బ్లాగ్ పోస్ట్‌లది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ చాలా మటుకైతే ఈమెయిల్ ల్యాండింగ్ పేజెస్ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఒక వెబ్‌సైట్‌లోకెళ్ళేసి మనం ఒక ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ ఇచ్చినప్పుడు ఏదో ఒకటి పాపప్ రూపంలో మనకి యాడ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. దాని ద్వారా కూడా మనం ఈ యొక్క ప్రమోట్ అయితే చేసుకునే అవకాశాలయితే ఉన్నాయి. సో, ఈ యొక్క ఈ బుక్‌ని నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఈ బుక్‌ని ప్రైజింగ్ అయితే చాలా క్లియర్‌గా, కరెక్ట్‌గా చేయాలి. ఎంత తక్కువ పెడితే ప్రైజింగ్ అంతమంది దీనికి డిమాండ్ అనేది చూపిస్తారు. అండ్ వాళ్ళకి నచ్చితే కనుక వాళ్ళెళ్ళేసి వేరేటి వాళ్ళకి కూడా ఆహ్, ప్రమోట్ అయితే చేస్తారన్నమాట. సో, ఈ విధంగా అయితే ఇదనేది ఉంటుంది. సో, ఓవరాల్‌గా అయితే ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సోషల్ మీడియాలో గూడా ఇలా ప్రమోట్ చేయాలో చెప్పేసినాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో రీడర్స్ ఒక రివ్యూస్ మంచిగా రావాలంటే అప్పటినుంచి చెప్పాను. ఫండ్స్ అనేది చాలా క్లియర్ కట్‌గా మనకు మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక అట్ లాస్ట్ వచ్చేసి మీ యొక్క సేల్స్‌ని మీరు ట్రాక్ చేసుకొని ఒక ఈ బుక్ అనేది సెల్ చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా ఈ బుక్ అనేది మనం క్రియేట్ చేసుకొని సెల్ అయితే చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలామంది ఎక్కడ సెల్ చేయాలి, కొన్ని టిప్స్ కొన్ని అడ్వాంటేజెస్ సైట్స్ ఉంటే చెప్పు అని అంటారు. ఐ రికమెండ్ ఓన్లీ వన్ సైట్ అదొచ్చేసి అమెజాన్ అనమాట. అమెజాన్ వరల్డ్ బెస్ట్
సైట్ అని మీకు చెప్తున్నాను. కాబట్టి అమెజాన్‌లో చాలా అంటే చాలా మంది కోటీశ్వరులు అయ్యారు ఈ యొక్క ఈబుక్స్‌ని అమ్మి. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. లేదంటే మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఏందంటే మీరు ఒక వెబ్‌సైటో లేదా ఒక ల్యాండింగ్ పేజ్ మీకున్నట్టయితే ప్లీజ్ గో విత్ ఇట్ అండ్ మీ యొక్క పోస్ట్‌ని అక్కడ చేయండి. నచ్చితే పీపుల్ ఎంకరేజెస్ అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి యాజ్ ఐ టోల్డ్ సోషల్ మీడియాని ఉపయోగించుకొని సోషల్ మీడియా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ చాలామంది ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలి అంటే మనము సోషల్ మీడియాని అయితే ఖచ్చితంగా ఉపయోగించుకోవాలన్నమాట. సో దీస్ ఆర్ ద 3 వేస్ వేర్ వి క్యాన్ సెల్ అవర్ ఈ బుక్స్ అనమాట. సో ఈ విధంగా అయితే ఈ బుక్స్‌ని అనేది క్రియేట్ చేసుకొని ఈ విధంగా అయితే మనం అమ్ముకోవచ్చు. సో ప్రైజింగ్ ఎంత తక్కువ పెడితే జనాలు కూడా ఆడియన్స్ కూడా అంతా ప్రమోట్ అనేది వాళ్ళంతా వాళ్ళే చేసుకుంటారు. అండ్ మనం ఒక మంచి నిష్‌లో వర్క్ చేసినట్టయితే మనం డెఫినెట్లీ వి విల్ బి ద బిలియనియర్స్ ఇన్ నెక్స్ట్ 2 ఇయర్స్ అనమాట. సో ఈ విధంగా అయితే మనం ఒక ఈ బుక్‌ని రాసి క్రియేట్ అండ్ సెల్ అనేది చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్‌గా అయితే ఈ యొక్క వీడియో అండ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. జై హింద్.